డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో సుధీర్ చంద్ర గారు. హలో అండి. పిల్లలు ఎదురు తిరిగితే పేరెంట్స్కి చాలామంది అంటే ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో మనం చూస్తూ ఉన్నాము. కొట్టాలా, తిట్టాలా, బుజ్జగించాలా, లేదా ప్రేమతో దగ్గర తీసుకుని బాబు ఇది కాదు అని చెప్పేసి చెప్పాలా, అసలు ఎలా ఏం చేయాలి పిల్లలు ఒకవేళ ఎదురు తిరిగితే? మామూలుగా అందరు అంటారు మా వాడు అసలు మాట వినట్లేదండి, అసలు అరుస్తుంటాడు అస్తమానం అని చెప్పి. మీరు అవన్నీ చెప్తున్నారు, ఓకే. అసలు దానికి ఎందుకు అరుస్తున్నారు, అసలు ఎందుకు అతను అలా రియాక్ట్ అవుతున్నాడు ఫస్ట్ తెలుసుకుంటే దాని తర్వాత ఏమేం చేయాలో తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు చాలామందికి ఆ కారణాలు తెలియక ఎంతసేపటికి వాళ్ళని అంటే పేరెంట్స్ వర్షన్లో చెప్తున్నాను, మా వాడు మాట వినట్లేదు సార్, మా వాడు అరుస్తున్నాడు సార్, ఎదురు తిరుగుతున్నాడు సార్, కొట్టడానికి కూడా వస్తున్నాడు సార్, ఏంటి సార్ వాడు ఈ వయసుకి ఇలా ఉంటే ఏంటి సార్ పెద్ద అయితే అని చెప్పి చెప్తూ ఉంటారు. వేసిన క్యాసెట్ వేసి అసలు ఇంకా అదే చెప్తుంటారు. ఫస్ట్ అసలు వాడు అలా చేస్తున్నాడు ఓకే, కానీ ఆ వ్యక్తి ఆ పిల్లాడు కానీ పాప కానీ అలా చేయడానికి గల కారణాలు ఏంటో ఫస్ట్ కనుక అర్థం చేసుకుంటే దాని తర్వాత నేను అలా చేసినప్పుడు మీరేం చేయాలి యాజ్ ఎ పేరెంట్స్గా నేను చెప్తాను. ఫస్ట్ అయితే మాత్రం అలా వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారనే కారణాలు మీరు తెలుసుకుంటే సో దట్ మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, ఈ వీడియోలో ఫస్ట్ వీడియోలో మాత్రం కారణాలు చెప్తాను. నిజంగా ఆ కారణాలన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని పేరెంట్స్లో కనుక వాళ్ళ పిల్లలు అది అబ్జర్వ్ చేస్తే సెకండ్ పార్ట్లో మాత్రం దాన్ని అది కూడా వాళ్ళు కావాలనుకుంటే లేకుంటే లేదు. ఎందుకు అంటే ఫస్ట్ ఇప్పుడు నాకే ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి జ్వరం ఓకే టాబ్లెట్ రాయించాడు అనుకో. ఇప్పుడు జ్వరం వచ్చింది, టాబ్లెట్ రాశాడు ఓకే, కానీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ఐస్ క్రీమ్ తినడం వల్ల వీడికి జ్వరం వచ్చిందా లేకుంటే మంచులో తిరగడం వల్ల జ్వరం వచ్చిందా అని రూట్ కాజ్ కనుక్కుంటే నాకు టాబ్లెట్తో పాటు ఏం చెప్తారంటే నువ్వు దయచేసి బయట వెళ్ళి తిరగబాకు, మంచులో నువ్వు ఐస్ క్రీమ్ తినబాకు, నువ్వు స్వీట్ తినబాకు, దానివల్ల నీకు జలుబు ఎఫెక్ట్ అయింది, లేదా పక్కన ఎవరైనా వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండని చెప్పి ఆ జాగ్రత్తలు కూడా చెప్పి టాబ్లెట్ ఇస్తేనే నాకు సొల్యూషన్ వస్తుంది. అలా కాకుండా నాకు టాబ్లెట్ ఇస్తే సొల్యూషన్ రాదు. ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే వాడు అరుస్తున్నాడని చెప్పి దాన్ని అనగదొక్కడానికో లేకుంటే అణిచివేయడానికో ఆలోచిస్తుంటారు, కానీ కారణం ఏంటో కనుక్కోరు. కానీ మనం మాత్రం దయచేసి ఫస్ట్ కారణం చెప్పిన తర్వాత వాళ్ళకి ఆ కారణాలని అనాలిసిస్ చేసుకునే దానికి టైం ఇచ్చి దాని తర్వాత సొల్యూషన్ పార్ట్ 2లో చెప్దాం. షూర్, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మేజర్ పాయింట్ అంటే వాళ్ళు ఐడెంటిటీ కోరుకుంటుంటారు. ఇండిపెండెన్స్ అండ్ ఐడెంటిటీ అంటాం. అంటే ఏంటంటే ఈ మధ్య జనరేషన్లో పిల్లలు మీరు చూసారు లేదో, ఇంట్లోకి రాగానే వాడు కొద్దిగా తినేసి నేరుగెళ్ళి వాడు రూమ్లో ఉంటాడు, నేరుగెళ్ళి వాడికి ఒక రూమ్ ఉంటుంది సపరేట్గా, వాడు ఒక రూమ్లో ఉండిపోతాడు, లేకుంటే ఏదైనా మూల కూర్చొని జస్ట్ వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఏమవుతుందంటే చాలా వరకు వాళ్ళకి ఒక స్పేస్ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఒక చిన్న ఐడెంటిటీ ఏంటంటే నాకంటూ ఒక గుర్తింపు, నాకంటూ ఒక ఇండిపెండెన్స్, నాకంటూ ఒక స్పేస్ అని కొంత ఏజ్ దాటాక వాళ్ళకి ఆ స్పేస్ కావాల్సి వస్తుంది. ఎల్కేజీ యూకేజీలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే నేరుగా అన్నీ వచ్చి ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటారు. 4th 5th క్లాస్కి రాగానే స్లైట్ కొద్ది గ్యాప్ వస్తూ వాళ్ళు ఏంటంటే మళ్ళీ చెప్తాలేమ్మా, అమ్మ ఇప్పుడే వచ్చాను కదా ఉండమ్మా అని చెప్పి వాళ్ళు కొద్దిగా స్పేస్ కోరుకుంటుంటారు. ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ లేదా ఐడెంటిటీ ఏంటంటే చిన్నప్పుడు మీరు చూడండి పిల్లల్ని భలే పొగుడతారు, అరే సూపర్ డ్రా చేశారా, ఫెంటాస్టిక్, అసలు ఎంత బాగా కింద పడ్డాడు చూడు, కింద పడ్డా కూడా అంత బాగా పడ్డాడు అనిపిస్తుంది ఆ టైంలో. కొంత దాటిన తర్వాత ఎరా తిన్నగా నడవడం తెలీదా, ఆ మాత్రం తెలీదా బిహేవ్ చేయాలంటే వాడికి కావాల్సిన ఐడెంటిటీ ఏ వయసులో ఇవ్వాలో ఆ వయసులో ఇవ్వకుండా చిన్న వయసులో వాడికి ఊహ తెలియని వయసులో మాత్రం సూపర్గా అప్రిసియేషన్ అనే ఒక ఐడెంటిటీ ఇస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎన్నిసార్లు చెప్పాలి, టైంకి రావాలని తెలీదా, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలని తెలీదా అని చెప్పి కానీ వాళ్ళు మీరు పాత సినిమా ఒకటి ఉంటుంది తిరుగుతూ ఉంటుంది, దాని మీద ఒకటి ఇలా పెట్టగానే పాట వస్తుంది, అలా వీళ్ళు అది అరిగిపోయేదాకా వేస్తే ఏమవుద్ది, అది కూడా పాట సక్రమంగా రాదు. వీళ్ళు కూడా ఎన్నిసార్లు చెప్పాలి అన్నిసార్లు ఎవరు చెప్పండి నిన్న. ఫస్ట్ వీళ్ళు దయచేసి ఒకే క్యాసెట్ని తిప్పి 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 వేయకుండా వాడు అసలు వినట్లేదు అంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ నేను పార్ట్ 2లో చెప్తాను. కానీ ఫస్ట్ ఏంటంటే దయచేసి అక్కడ ఒక బ్రేక్ వేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు కోరుకునేది స్పేస్, ఆ స్పేస్ ఖచ్చితంగా వాళ్ళకి కావాలి. బ్రో ఇప్పుడు మీరే ఉన్నారు, ఎంత మనం ఫ్రెండ్స్ అయినా కూడా ఒకవేళ మీరు ఏదైనా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు లేకుంటే ఏదైనా పర్సనల్ స్పేస్ కోరుకునే టైంలో నేను వచ్చి ఏంటి నాగరాజు బ్రో ఏంటి సంగతులు, ఏమలా ఉన్నావు చెప్పండి, ఒరే నీకు దండం పెడతాను కొంచెం బయటికి వెళ్ళి, నేను ఎవరికైనా అది మానవ సహజం. అందులోనూ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పిల్లలు అది కోరుకుంటూ ఉంటారు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెన్స్ అండ్ ఈ ఐడెంటిటీ కోసం. సెకండ్ వాళ్ళకి అసలు ఎమోషనల్ కనెక్షన్ చాలా వరకు మిస్ అయ్యింది. పేరెంట్స్తో కానీ ఆ ఇంట్లో ఉండే వాతావరణంతో ఉండే వాళ్ళందరితో ఆల్రెడీ కనెక్షన్ మిస్ అయింది. ఎందుకు కనెక్షన్ మిస్ అయ్యిందంటే
ఒక 14 ఏళ్ల కుర్రాడు ఏం కోరుకుంటాడు? కామ్గా, అంటే ఎలా ఉండాలనుకుంటారంటే వీళ్ళందరూ ఎలా ఉండాలనుకుంటారు? డిసిప్లిన్గా ఉండాలి, టైంకి లేవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ప్రతిదీ అసలు మాట వినాలి, అసలు చెప్పంగానే అలాగే నాన్నగారండి మీరు ఎలా చెప్తే అలా అని వీళ్ళు కోరుకుంటుంటారు. కానీ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఎందుకుంటారు సార్ అంటే దానికి క్వైట్ ఆపోజిట్లో, అంటే కంట్రోల్ చేద్దాము అనుకునేటువంటిది ఇప్పుడున్న దాంట్లో పొరపాటు. ప్యాంపర్ చేసుకోవాల్సింది తప్ప. సో ఫస్ట్ పిల్లలతో అసలు వాళ్ళ ఎమోషనల్ కనెక్షన్ ఉందా లేదా? చాలా మంది ఆ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయి ఉంటారు. వాళ్ళతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయి ఉంటారు. దట్ ఈస్ సెకండ్ థింగ్. మూడో అతిపెద్ద కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రెండ్స్ అండ్ పీర్ ఇన్ఫ్లుయెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. ఈ మధ్య చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోమంటే కూడా ఏమంటారంటే నేను పెళ్లి చేసుకోను. ఎందుకురా అంటే నేను మా అమ్మ నన్ను చూశాను, మా ఫ్రెండ్స్ని చూశాను, చాలామందిని చూశాను, వాళ్ళందరూ ఇలా కొట్టుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటారు. అవునా? అంటే వీడి జీవితంలో జరుగుతుందో లేదో తెలియదు, కానీ పక్కన వాళ్ళ నుంచి ప్రభావితం పొందుతున్నాడా లేదా? అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చరికి వాడి ఇంటికి వెళ్ళగానే అరే మా నాన్న నాకు ఇది కొనిచ్చాడు అనగానే వీడు వచ్చి ఇంటికి వచ్చి నాన్న నువ్వు కొనిలేదు కదా వాడు కొనిచ్చాడని చెప్పి వాడి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువబడి మా నాన్నకి చెయ్యట్లేదని చెప్పేసి అక్కడ డిస్కనెక్ట్ అయ్యి వాడు ఎదురు తిరగడం, కానీ నాకు ఎందుకు ఇది జరగట్లేదని అలాంటి థాట్ ప్రాసెస్లో ఇన్ఫ్లుయెన్స్ అవడానికి కారణం ఫ్రెండ్స్ కానీ పీర్ ప్రెషర్ కానీ. పీర్ ప్రెషర్ అనేది పిల్లల మీద చాలా ఇంపాక్ట్ తీసుకొస్తుంది. అందుకని ఎందుకు వాళ్ళు రియాక్ట్ అవుతారంటే, అవును మీరు నిజం చెప్పండి, ఎంతమంది మీ పిల్లలు ఇలా చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో అది కొనిచ్చారు, వాళ్ళ అమ్మ ఇది చేస్తుంది, నువ్వు ఎందుకే సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ నాన్న టైం పంపిస్తారు, కంపారిజన్. అది ఎందుకు వస్తుందంటే ఈ పీర్ ఇన్ఫ్లుయెన్స్. ఒకవేళ వాడు ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చేసి ఏరా నీకు ఇంట్లో ఆడుకునేదానికి కూడా ఇవ్వట్లేదా, మా ఇంట్లో వాళ్ళు ఇస్తారు అనగానే వీడు నేరుగా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న ఇవ్వట్లేదు అమ్మను వాళ్ళు ఏదైనా చెప్పగానే వీడు అరవడం మొదలు పెడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటిదాకా బాగున్న వ్యక్తి స్కూల్లో ఒక డైలాగ్ వినో, స్కూల్లో ఒక సందర్భాన్ని తీసుకొనిచ్చి మైండ్లో తీసుకొనిచ్చి ఇంట్లో రాగానే అమ్మ వాళ్ళ రియాక్షన్ చూడంగానే వీడి రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సార్ అంటే నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేనే చెప్తాను. పక్కింట్లో టీవీ ఉంది, మన ఇంట్లో టీవీ ఎందుకు లేదని నేనే అడిగాను మా ఇంట్లో. అంటే ఉంటుంది మీ ఇంట్లో కనీసం టీవీ లేదా అని చెప్పేసి అడిగితే, ఇది ఇప్పుడు నాకు తెలిసి ఒక 15 to 20 years బ్యాక్. అవునా? అప్పట్లో మన టీవీలో గట్టికి కొడితే చిత్రలహరి తప్ప లేకుంటే ఇంకో 2-3 ఛానల్స్ కూడా వచ్చేవి కాదు. అవునా? ఇప్పుడు ఎన్ని ఛానల్స్ వస్తున్నాయి? ఒక 500 ఛానల్స్. ఎన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని గేమ్స్ ఉన్నాయి, ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ వాడు కామ్గా ఉందో పక్కన వచ్చి నువ్వు పబ్జీ ఆడలేదా, నువ్వు క్యాండీ క్రష్ ఆడలేదా, నువ్వు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయలేదంటే వీడి ఇంటికి వచ్చిన తర్వాత పోస్ట్ చేద్దామంటే ఇక్కడ అలా అని చెప్పి పేరెంట్స్ తప్పు చేస్తున్నారని కాదు, చాయిస్ ఆప్షన్స్ పెరిగిపోయాయి. ఎస్, ప్రెషర్ ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు పాపం వాడేం చేస్తాడు? అవును, ప్రెషర్ బయట నుంచి వస్తుంది. ఆ పీర్ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ కొద్దిగా, అది కూడా ఫస్ట్. ఇది మూడోది. నాలుగోది అతి ముఖ్యమైనది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా. తగ్గేది లేదే అనే డైలాగ్ చాలా పాపులర్. ఇది తీసుకెళ్ళి ఒక టీచర్ ముందేస్తే పడేసుకోడతారు, ఇది తీసుకెళ్ళి బాస్ ముందు పెడితే, ఇది తీసుకెళ్ళి పేరెంట్స్తో నేను తగ్గేదే లేదంటే ఏమంటాడు? తగ్గబాకరా, నువ్వు బయటికి వెళ్ళి తగ్గకుండా నువ్వే బతకచ్చు. అర్థమైంది? సో అలా అని చెప్పి నేను డైలాగ్ని ఏమనట్లా, కానీ మనం కొన్ని సిచ్యువేషన్స్ని కొన్ని దగ్గరలో చూస్తాం, అది వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి చాలా సందర్భాల్లో అలా రియాక్ట్ అయిన విషయాలు కూడా ఉంటాయి. సో ఇటు చుట్టుపక్కల సినిమా ప్రభావితంగానే, ఇప్పుడు ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత పవర్ఫుల్గా రాగానే వాడు ఇంటికి వచ్చిన తర్వాత అదే ఇన్ఫ్లుయెన్స్లో నాన్న ఓకే చేస్తాలే ఉండని చెప్పి అక్కడ వాడు అరవంగానే వీడు ఇక్కడికి వచ్చి అక్కడ మా హీరో అడిచాడు, ఇక్కడ ఈ హీరో అరవాలని చెప్పి వీడు. సినిమాలో ఎలా అవుతుందంటే మీలో ఎంతమంది సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది 200%. అదే వీడికి తెలియకుండా అప్పటిదాకా లోపల ఉన్న సప్రెషన్ లెవెల్స్ అన్ని బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు. అలా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చాలామంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 5th పాయింట్, పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్. పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్. అసలు నాకు 100కి 100 రానే రావు, నాకు 90 రానే రావు, నేను ఎప్పుడు నిద్ర టైంకి లేవను, నేను ఎప్పుడు ఫ్యాన్ స్విచ్ కరెక్ట్గా ఆఫను, కానీ మా ఇంట్లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి? అసలు 100కి 100 మార్క్స్ రావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అన్ని కలిపి ఒకేసారి అయిపోతే ఇంకా బెస్ట్. అసలు ఏ బాధ ఉండదు. మొత్తం అదేదో సినిమాలో నా చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ ఉంది. ఫస్ట్ ఐఏఎస్ చదివిన తర్వాత డాక్టర్గా నేను ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు, లాయర్గా కోర్టులో వాదిస్తున్నప్పుడు మా అమ్మగారు వచ్చినప్పుడు ఆమెకి హెల్త్ ట్రీట్మెంట్ ఇస్తూ అని చెప్పి మొత్తం అన్ని కేసులు చెప్పినట్టే ఉంటుంది మన పరిస్థితి. సో ఎక్స్పెక్టేషన్స్, ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్లే చాలా మంది డిస్కనెక్ట్ అవుతారు, చాలా మంది వృద్ధాస్తారండి. అంటే పేరెంట్స్ వాళ్ళు లైఫ్లో ఏమైతే కావాలనుకుంటున్నారో అది అవ్వలేక, అండ్ వీళ్ళకి అది వీళ్ళ మీద రుద్దేసి వీళ్ళు కూడా అదే అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. లేదా వీళ్ళకే ఒక పియర్ ప్రెషర్ ఉంటుంది. అంటే చుట్టాల ఇంట్లో ఎవరన్నా అనుకోండి, అది చాలా పెద్ద ప్రమాదం. ఎక్కడ తెలుసా? వీళ్ళని ఏదైనా ఫంక్షన్ తీసుకెళ్ళినా చాలా మంది పిల్లల్ని కూడా పేరెంట్స్ తీసుకెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే, ఎక్కడ తీసుకెళ్తే
మీ అబ్బాయి అవునా ఏరా క్లాస్లో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, లేకుంటే నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఎక్కడ నామోషి అవుతుందో, లేకుంటే ఎక్కడ ఆ దానికోసం చాలా మంది తీసుకెళ్ళకపోతుంది. సో అది ఒకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే స్ట్రిక్ట్ పేరెంటింగ్. అది పైగా ఈ అడాల్సెన్స్ టీనేజ్ బిహేవియర్ వచ్చే టైంకి చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఇంకా వీడిని చిన్నప్పుడు అంటే లీనియన్స్ ఇచ్చావు, ఇప్పుడు మాత్రం కరెక్ట్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల నువ్వు వెళ్ళబాక బయటికి, ఇప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళకూడదు అంటే, నేను ఇప్పుడు వెళ్ళడం పంపించడం రైట్ అని నేను చెప్పట్లా, కానీ ఆ చెప్పే విధానం కానీ కనెక్ట్ అవ్వడంలో వాడు ఏం చేస్తాడు, అదేంటి అందరూ వెళ్తారు నన్ను ఎందుకు పంపించట్లేదు నువ్వు అని చెప్పి వాడు అప్పుడు ఎదురు తిరగడం మొదలు పెడతాడు. స్ట్రిక్ట్ పేరెంటింగ్ వల్ల కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు రివర్స్ అవ్వడం కానీ ఎదురు తిరగడం కానీ కారణాలు ఉంటాయి. ఇవన్నీ మీకు చెప్పేవన్నీ కారణాలండి, సొల్యూషన్స్ ఇంకా చెప్పలే. ఒక్కసారి బలంగా ఆలోచిస్తే ఎందుకు ఎదురు తిరుగుతున్నా అంటే వీటన్నిటిలో ఏదో ఒక కారణం ఖచ్చితంగా మీ పిల్లల్లో ఉంటుంది. లాస్ట్ 7th పాయింట్, కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్. సరే ఈ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అంటే ఏంటంటే, చెప్పే విధానంలో నాకు క్లియర్ పిక్చర్ ఉంది, ఎందుకు మిమ్మల్ని బయటకు వెళ్ళొద్దని అనేది నాకు క్లియర్ పిక్చర్ ఉంది, కానీ నేను చెప్పాను డోంట్ గో అవుట్ సైడ్. నేను పూర్తిగా చెప్పట్లా, వద్దు అనేది చెప్తున్నాను, కానీ ఎందుకు వద్దంటున్నాను, వెళ్ళడం వల్ల నాకేం నష్టం వస్తుంది, నీకేం నష్టం వస్తుంది, దానివల్ల నీ భవిష్యత్తు గురించి నేను ఎంత ఆలోచిస్తానని చెప్పి క్లియర్ పిక్చర్ అనేది, అలా అని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని చెప్పట్లా, కానీ అతనికి అర్థమయ్యే విధంగా నీ మైండ్లో ఉండే కమ్యూనికేషన్ అతనికి నువ్వు చేయకపోతే, ఈ కమ్యూనికేషన్ ఇక్కడ బ్రేక్ అయితే అతని పర్సెప్షన్ అంటే మా నాన్న వద్దన్నాడు, మా అమ్మ వద్దనింది, వాళ్ళు ఇంతే అని చెప్పి రియాక్ట్ అవ్వడం మొదలు పెడతారు. ఫస్ట్ ఆ కమ్యూనికేషన్ని ప్రాపర్గా బ్రెయిన్ టు బ్రెయిన్ తీసుకెళ్తేనే పిల్లలు ఈజీగా ఫస్ట్ అర్థం చేసుకోగలుగుతారు. సో దీస్ ఆర్ ద 7 పాయింట్స్. ఈ 7 పాయింట్స్ మెయిన్ క్రూషియల్గా, ఇవే మేజర్గా పిల్లల్ని మీకు ఎదురు తిరగడానికి కానీ, పిల్లలు మీ మాట వినకపోవడానికి కానీ, పిల్లలు రియాక్షన్ మారడానికి కానీ బలంగా ఉండే 7 కారణాలు ఇవి. ఒకవేళ సార్ కారణాలు చెప్పారు, ఓకే కారణాలు మాకు తెలుసు సార్, కానీ సొల్యూషన్ ఏంటి అనే విషయం కావాలంటే మాత్రం, నిజంగా మీకు కావాలంటే ఫస్ట్ ఇవన్నీ చూసిన తర్వాత మీ ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని మీరు అనుకుంటే, మీకు కనుక పరిష్కారాలు కావాలనుకుంటే చాట్ బాక్స్లో రాయండి, దెన్ అప్పుడు చేద్దాం. లేకుంటే పార్ట్ 2 కనుక మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు అడిగితేనే దానికి సొల్యూషన్ లాగా చేస్తాం. అడగకపోతే అమ్మాయినా పెట్టదంట, అడగకుండా మనం ఎందుకు చేద్దాం, వద్దు. సో పేరెంట్గా చాలామంది అండి, అంటే మీ పిల్లల్లో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం సార్. ఆ 7 పాయింట్స్ ఒకసారి చెప్పండి సార్. చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి ఇండిపెండెన్స్ అండ్ వాళ్ళకి చిన్న ఐడెంటిటీ కావాలి. ఫస్ట్ పాయింట్ చాలా మంది ఇక్కడే మిస్ అవుతారు. సెకండ్ది పీర్ ప్రెషర్, అంటే పక్కన వాళ్ళ నుంచి ఎలా ప్రెషర్ వస్తుంది. తర్వాత సోషల్ మీడియా ప్రెషర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ది ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్, అసలు ఎమోషనల్గా పేరెంట్స్ కానీ ఆ ఇంట్లో వాతావరణం కానీ చాలా వరకు కనెక్ట్ అవ్వరు. 5వది స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేస్తుంటారు, చాలా స్ట్రిక్ట్గా ఇలాగే చేయాలని స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేస్తుంటారు. 6వది చాలా చాలా ఇంపార్టెంట్, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు చాలామంది డిస్కనెక్ట్ అవుతుంటారు. 7వది సింపుల్ అండ్ విషయం ఏంటంటే, మీ బ్రెయిన్లో ఉండేది ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వడం ఉంటారు, కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ ఉంటారు. ఈ 7 పాయింట్స్ని ఒక్కసారి క్లుప్తంగా మీరు కనుక చూడగలిగితే మీకు ఆ కారణాలు ఏంటని బలంగా అర్థమవుతుంది. మీరు ఆ కారణాల్లో మేము ఉన్నాము, మా పిల్లలకి మేము ఇది చేస్తున్నాము అని కనుక మీకు అనిపిస్తే నంబర్ ఆఫ్ ఉంటాయి, బట్ ఇందులో మీకు ఆటోమేటిక్గా పీర్ ప్రెషర్ నుంచి వచ్చేటువంటిదే సగం అర్థమైపోతాయి. ఎందుకంటే కంపారిజన్లో ఆటోమేటిక్గా మా పిల్లలు వాళ్ళ పక్కన వాళ్ళు తీసుకొచ్చి మాతో కంపేర్ చేసుకుంటున్నారు అనే దాని మీద మీకు సగం క్లారిటీ వచ్చేస్తుంది. రెండోది మేము ఏం చేద్దామని చెప్పేసి మీరు ఇది చెయ్యండి అని క్లియర్ పిక్చర్ లేకుండా చెప్పేటప్పుడే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎదురు తిరిగేస్తారు. ఈ కారణాల్లో కనుక యాజ్ అ పేరెంట్ మీరు ఉన్నారు అని అంటే, సొల్యూషన్ కావాలండి అని మీరు అడిగితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను సుధీర్ సాండ్రా గారు దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్రా గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, లేదంటే పిల్లలతోటి ఎవరైతే సఫరింగ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో పేరెంట్స్, బాధ భరించలేక, లేదు పిల్లలు పడేటువంటి మనోవేదనని భరించలేక, తట్టుకోలేక కొంతమంది పిల్లలు సూసైడ్ అటెంప్ట్స్ అవి చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఉన్నారు. మీలాంటి ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ సాండ్రా అంటే ఈజ్ ఒక్కొక్క హ్యూజ్ రెస్పెక్ట్. అండ్ దాంతోపాటు పిల్లల సైకాలజీకి సంబంధించి ఏదైనా ఉన్నారు అని అంటే మీ స్కూల్ దగ్గరకు వచ్చేస్తారు, అంటే మీ ఎక్స్పర్ట్ టీమ్ దగ్గరకు వచ్చేస్తారు. అందుకే అంటున్నాను, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఇక్కడ ఒక చిన్న విషయం నాగరాజ్ గారు, నేను ట్రైనింగ్స్ పిల్లలకి పెద్దలకి అందరికి ఇస్తూ, ఇప్పుడు రిక్వైర్మెంట్ మార్కెట్లో నా గురించి చాలా ఉంది. నా గురించి అంటే నేను కాదు, సైకాలజిస్ట్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. అందుకని నేను స్కూల్స్ కాలేజ్కి వెళ్ళి చేస్తూ, కానీ చాలామంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అందరికీ నేను జస్టిఫికేషన్ చేయలేకపోతున్నాను. కాబట్టి దానికోసం ఒక పని ఏం చేశానంటే, నేనున్న రోజులు నేను కౌన్సిలింగ్ తీసుకుంటే, లేకపోతే మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఎలా అంటే ఇప్పుడు ఒక జ్వరం వచ్చినప్పుడు మనం మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం, కానీ హార్ట్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే
దీని ఎక్స్పర్ట్ ఆయన కాబట్టి. అలాగే నా దగ్గర మన అసోసియేషన్లో మన దగ్గర చాలామంది టీం ఆటిజం కానీ ADHD కానీ అడల్ట్ కేసెస్ కానీ పిల్లలు చదవట్లేదు లేకుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కలిపి మన దగ్గర టీమ్ ఆఫ్ సైకాలజిస్టులు ఉన్నారు. మన కౌన్సిలింగ్ సెంటర్లోనే వాళ్ళందరూ ఉంటారు. మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని వస్తారో 200% దానికి డబల్ నమ్మకాన్ని నేను ఇవ్వకపోతే మార్కెట్లో మనం క్రియేట్ చేసుకుని నేమంతా పోతుంది. అవును. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ కౌన్సిలింగ్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటే ఆ నమ్మకంతో వస్తే మాత్రం 200% నేనున్న రోజు నా అపాయింట్మెంట్ కానీ నేను లేని రోజు నా టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ మన కౌన్సిలింగ్ సెంటర్లోనే, వేరే దగ్గర కాదు. వేరే దగ్గర మళ్ళీ రెఫర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు. మళ్ళీ మీరు మన కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కూర్చొని అక్కడ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీ ప్రాబ్లం తగ్గట్టు వాళ్ళ కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ బుక్ చేసి 200% అందరికీ అందుబాటులో, ప్రతి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఆ కౌన్సిలింగ్ ఫీ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది. మీ అందరికి అది హెల్ప్ అవుతుంది. పిల్లల్ని చిన్న సమస్యలు ఉన్నప్పుడు తీసుకొని వస్తే దాన్ని సాల్వ్ చేయడం మనకి చాలా ఈజీ. అంతా కాలిపోయిన తర్వాత తీసుకొని వచ్చి మా వాడు మండిపోతున్నా అంటే మేము ఇంకా దానికి నేను ఇంకొద్ది కిరోసిన్ పోయాలి తప్ప నేను ఇంకేం చేయలేను. కానీ బ్యాండేజ్ చేయాలన్నా కూడా కొద్ది దెబ్బ వస్తే నేను చేయాలి, లేకుంటే పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అలాగే చిన్న చిన్న బిహేవియర్లో ఉన్నప్పుడు మా దగ్గర పిల్లలు చదవట్లేదు, దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. పిల్లలు కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు సార్, అసలు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించదు, వాడి ఇంటెలిజెన్స్ ఎలా ఉందో తెలుసుకోలేకపోతున్నాం, దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉన్నారు సార్, ఆటిజం ఇవన్నీ ఉన్నాయి, దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సార్ వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు ఉన్నాయి, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్, టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా సరే, మానసిక సమస్య కేర్ ఆఫ్ అడ్రస్ మీరు రీచ్ అవ్వాలంటే ఈ కింద ఫోన్ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మా టెలికాలింగ్ టీం మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మీరు మన కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కూర్చొని మీరు కౌన్సిలింగ్ చేసుకోవచ్చు అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్రా గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల విషయంలో ఏదైనా పొరపాట్లు జరుగుతూ ఉన్నా, లేదు మీ పిల్లలే పొరపాట్లు చేస్తూ ఉన్నా, మీ పిల్లల విషయంలో మీరు పొరపాట్లు చేస్తూ ఉన్నా, లేదు బయట వాళ్ళ నుంచి పొరపాట్లు జరుగుతూ ఉన్నా కూడా, సో పిల్లలు పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మా పిల్లలు చేంజెస్ వచ్చింది, దీన్ని ఎలా అన్నా సరే అనుగుణంగా మార్చుకోవాలనుకుంటున్నాము, ఒక్కొక్క ఎథికల్ అండ్ మోరల్ ఫామ్లోకి పిల్లల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాము, లేదు ADHD ఆటిజం అటువంటి వాటితో బాధపడుతున్నారు అనుకున్నటువంటి వాళ్ళైనా సరే, సో ప్రాపర్ థెరపీతోటి ముందుకెళ్ళాలి అనుకుంటే, సైకాలజిస్ట్లో హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సో సుధీర్ సాండ్రా గారి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళతోటి కూడా మీరు ట్రావెల్ అయ్యి ముందుకెళ్ళొచ్చు. సో మీరు కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.